ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది మీకు తెలుసో లేదో నాకు చెప్పండి. 2020లో మన ఆంధ్రప్రదేశ్ కి బనానా ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ లో నేషనల్ అవార్డు వచ్చింది. ఇది మీకు తెలుసా? ఏపీకి ద బెస్ట్ స్టేట్ ఇన్ బనానా ప్రొడక్షన్ అవార్డ్ 2022లో వచ్చింది. ఇది మీకు తెలుసా? ఇవే కాదు, ఇంకా చెప్తాను. ఇలాంటి విషయాలన్నీ నిన్న జగన్ గారు ఆ బ్రాహ్మణపల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బనానా ఫార్మర్స్ ని అడ్రస్ చేస్తాం, వాళ్ళ కన్సర్న్స్ ని వాయిస్ అవుట్ చేస్తాం మాట్లాడేటప్పుడు ఈ ఆనిముత్యాలన్నీ బయటకు వచ్చారు. ఇంకా అక్కడ ఉన్న ఫార్మర్స్ అంతా కూడా అంత యాంగ్విష్ తో, అంత యాంగ్స్ తో, అంత ఆవేశంతో ఎందుకున్నారంటే వాళ్ళకి ఇప్పుడు సీబెన్ గారి టైంలో వస్తున్న ట్రీట్మెంట్ వల్ల అక్కడ బనానా ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే బనానా క్రాప్ లాసెస్ అండ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. జగన్ గారి టైంలో యావరేజ్ బనానా ప్రైజెస్ 25,000 రూపీస్ పర్ టన్ ఉండేదంట. ఇప్పుడు సీబెన్ గారి టైంలో 2,000 రూపీస్ పర్ టన్ కి పడిపోయిందంట. అండ్ సర్ప్రైజింగ్లీ జగన్ గారి టైంలో ఇంత ప్రైజెస్ రావడానికి కారణం ఆయన మన స్టేట్ నుండి బయట స్టేట్స్ కి ఈ హార్టికల్చర్ క్రాప్స్ ని ప్రమోట్ చేయడానికి ట్రైన్స్ రన్ చేసేవాళ్ళంట. ఈ విషయం మనలో ఎంతమంది తెలుసు? అనంతపూర్ టు ఢిల్లీ ట్రైన్స్, తాడిపత్రి టు ముంబై ట్రైన్స్, మదనపల్లి టు గౌహాటి ట్రైన్స్ ఇవన్నీ రన్ చేశారంట టు ప్రమోట్ అండ్ సపోర్ట్ హార్టికల్చర్ క్రాప్స్ డ్యూరింగ్ జగన్ గారు టైం. జగన్ గారు ఇవన్నీ మాకు చెప్పడానికి మీరు పవర్ లో నుండి దిగితే తప్ప మీకు చెప్పడానికి టైం లేదా సార్? ఇంకా చూడండి, సీబెన్ గారు ఆయన టైం 2014 to 19 దిగిపోయే టైం కి మన స్టేట్ నుండి అరటి ఎక్స్పోర్ట్స్, బనానా ఎక్స్పోర్ట్స్ స్టూడ్ ఎట్ 23,000 టన్స్. దాన్ని జగన్ గారి టైంలో 3 lakh టన్స్ కి పెంచారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ మనం డెమాన్స్ట్రేట్ చేశాం కాబట్టి లాస్ట్ 5 years లో మన స్టేట్ హార్టికల్చర్ పర్ఫార్మెన్స్ లో ఇండియా వైడ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టేట్స్ గా నిలబడింది. దీన్ని ప్రూవ్ చేస్తానే బోల్డెన్ నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి మనకి. ఈ విషయాలన్నీ నిన్న జగన్ గారు చెప్పక ముందు మనలో ఎంతమంది తెలుసు ఒక కామెంట్స్ చెప్పండి. అండ్ మోర్ ఓవర్ జగన్ గారి టైంలో ఈ బనానా క్రాప్ కి సపోర్ట్ గా 600 మెట్రిక్ టన్స్ ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ అక్కడ కట్టించారంట ఆ బ్రాహ్మణపల్లిలో. అది 2024 మార్చ్ లో జగన్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తే ఇప్పుడు లాస్ట్ 18 months నుంచి అది వర్కింగ్ లో లేదంట. దాని రీజన్ కరెంట్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఆపరేషన్ కాస్ట్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి దాన్ని రన్ చేయట్లేదంట ఇప్పుడు సీబీఎన్ గారి గవర్నమెంట్. ఏది యోగాంధ్ర కోట్లు ఖర్చు పెడతాము, డ్రోన్ షోలను పెడతాము, కానీ వీటికి వచ్చే